దేశం ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వలన ఆయన తగిన మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. ప్రస్తుతం మోడీకి పూర్తిస్థాయి మెజార్టీ లేదని, బీహార్కు చెందిన నితీష్ కుమార్ చంద్రబాబుల మద్దతుతోనే ఉన్నారన్నారు. అలా వీరు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. వారిద్దరికి కేసులు భయం చూపించి బానిసలుగా మార్చుకున్నారన్నారు. అలాంటి భయంకరమైన మోదీ రెండవసారి తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నారు. అలాంటి వ్యక్తులతో చంద్రబాబు కలిసిపోవడం అది భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలన్నారు. ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవడం హర్షణీయమని, రెండు రాష్ట్రాల సమన్వయం అభివృద్ధికి తోడ్పాటు అవుతుందన్నారు. దీనికి సిపిఐ కూడా మద్దతు ఇస్తుందన్నారు. మరోవైపు ఐఏఎస్లు, ఐపీఎస్లు నాయకులు చెప్పినట్టు విని ఇబ్బందులు పడుతున్నారని ఆయన కామెంట్ చేశారు. చింత తెచ్చినా పులుపు చావలేదని మోడీకి పరువు పోయినా కూడా పొగరు మాత్రం పోలేదు. ఆయన సొంతంగా పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గంలో గత పార్లమెంట్ పిఎంల కన్నా తక్కువ వచ్చేవాడు. ఒక బీపీసీకి మాత్రమే తప్ప అన్ని ఎంపీలకి కన్నా తక్కువ వచ్చాయి. గతం కన్నా ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి, పరువు పోగొట్టుకున్నాడు. మోడీ గెలిచింది మోడీ అయితే ఎన్డీఏ కూటమి ఒక విధంగా నైతికపరమైనటువంటి హక్కు వచ్చింది, నైతిక విజయం. అది అంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా అహంభావ బుద్ధులు పోలేదు. కానీ వచ్చిన బిల్స్ ఎట్లా ఉన్నాయి? అంతకుముందు వాళ్ళు రాజద్రోహం కేసు అనేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు వ్యతిరేకంగా చట్టాన్ని రాజద్రోహం అన్నారు. ఇప్పుడేమన్నా ఆ పేరు మార్చి దేశద్రోహం అని పెట్టారు. అంటే యాక్ట్లో అన్నీ ఒకటే, సెక్స్ అంతా పేరు మార్చారు. ఇప్పుడు రాజద్రోహం, ఇప్పుడు దేశద్రోహం. ఆందోళన చేసేటువంటి వర్కర్స్, మామూలుగా పౌర హక్కులు వాళ్ళకి కేవలం బెయిలబుల్ కేసులు కావు. గతంలో సంవత్సరం రోజులు 6 నెలలు శిక్ష పడేవి ఇప్పుడు 2 ఏళ్ళు 5 ఏళ్ళు పెట్టేశారు. ఎందుకంటే 2 ఏళ్ల పైన శిక్ష పడితే వాడు దేనికి ఇప్పుడు వీల్లేదు కాబట్టి 2 ఏళ్ళ వరకు పెట్టేసి ఏ కేసు అయితే 2 ఏళ్ళకి పైన శిక్ష చేస్తున్నారు. టౌన్పాక్లో మంత్రి ఇచ్చేసి పంపించేయండి, వాళ్ళపైన కొంత యాక్షన్ లేదు. కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటి జస్ట్ హెచ్చరించి పంపించడం తప్ప అంతకంటే ఏముండదు. అదే కార్మిక శ్రామిక వర్గం ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు శిక్ష, ఫైన్స్ 5,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 దాకా వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన బిల్స్ అవి. మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉన్నగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలను పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు, కానీ దాకా అన్యాయం చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఐక్యత పెరిగింది, భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతుంది. పెరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం గట్టిగా ఫైట్ చేయాల్సిందే. వాళ్ళు రావడమే కార్మిక వర్గం మీద, శ్రామిక వర్గం మీద, ఆందోళనకారులపైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో వాళ్ళకి ఎట్లా వచ్చింది? అది కొనమూపిరితో ఉంది. వాళ్ళు బీహార్ నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ సపోర్ట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయలేరు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే భుజు కిరీటాలు పెట్టుకొని ఏమంటారు, ఆర్టిఫిషియల్ భుజు కిరీటాలు మోడీ పెట్టుకొని నేనే రాజు అంటున్నాడు. వాళ్ళు పూర్తి మెజార్టీ కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్లేట్ ఫరాయిస్తున్నప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఒక బానిస బుద్ధుల్లాగా కలిసి ఉన్నారు, లేని తలలేపనే పద్ధతిలో వీళ్ళు ఉంటున్నారు. రెండు ప్రమాదమే. అంటే ఉద్యమాలు పెరుగుతుంటే ఎట్లుంటుందో చూడాలి. అంటే మా ఉద్దేశంలో ఏదో చంద్రబాబు బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ మా వామపక్షాలతో కలిసి అనిపిస్తుంది అనుకుంటే పొరపాటు. మేము ఇప్పుడు పొరపాటు అనుకోలేదు. ఇక ఆయన రెండవసారి తెలుగు రాష్ట్రాలకి బీజేపీని రప్పించిన వ్యక్తి ఎవరు ఉంటే చంద్రబాబు నాయుడు. ది సెకండ్ టైం. ప్రమాదకారిని బీజేపీని అట్లా రప్పించడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించుకు తప్పదు. అట్లాంటి ప్రమాదకార రాజకీయ పార్టీలు సావాసం చేసి తెలుగు ప్రజానికి మీద రుద్రం ప్రయత్నిస్తే అది ఎట్లా ఉంటుందో దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఎట్లా అనుభవిస్తారు లేదు, తర్వాత చూద్దాం. ఇంకా మేము ఇప్పుడే మీ గవర్నమెంట్ పడిపోవాలి మేము కోరుకోవడం లేదు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో ఒక డిస్ప్యూట్ ఉంది. తెలంగాణ సెంటిమెంట్ని ఆంధ్రాకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఆయన లీడర్ అయ్యాడు.
మా ఏకైక మార్గం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిందే. అది మా ఫర్మ్. మాకు డబుల్ టంగ్ లేదు, డబుల్ యాక్షన్ లేదు. కావాలని దాన్ని ఫైట్ చేస్తాం. కాకపోతే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, ఇంకా పశువు పాలన ఆగలేదు. అప్పుడు ఏది తాళలేకాలు చెప్పాలి మేము. అందువల్ల మేము టైం ఇస్తున్నాం. బట్ ప్రత్యేక హోదా ఒకటి మార్గం లేదు. దానికి తగిన పద్ధతుల్లో ఎప్పుడు ఏది అవసరం ఆ ఉద్యమం సాగిస్తాం. అవసరం ప్రభుత్వం యంత్రాంగాన్ని స్తంభింపడానికి కూడా సిద్ధపడతాం. ఎందుకంటే ఆయన మిత్రపక్షంలో ఉన్నాడు కేంద్రంలో. ఏం సపోర్ట్ లేకుండా ఆయన ముందుకు పోలేడు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత ఏంటంటే తేవాల్సిన బాధ్యత అయింది. తేలేకపోతే గతంలో మెజారిటీ ఉండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆయనతో తమలపాకుతో నేటి తలుపు చెక్కతో నువ్వేంటి అని చెప్పేసి ఆయన తలుపు చెత్త కొడతామని కూడా తమను మంత్రిస్తూ ఉన్నాడు. అదే ఈయన మంత్రించాలనుకోండి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి పైన గట్టే పడుతుంది. మేము ఫైట్ చేస్తాం.